మన ప్రభువును మనం ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన శుభవార్త, మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయం. మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 17 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మొదటి వచనం నుంచి 17 వచనాలు మనం మార్చి చదువుదాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఎవడైనను మీతో ఏమైనను అని నేడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంది. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండినవారు, వెనుక వచ్చుచుండినవారు, దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జనసమూహం, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. అలాగనే 4వ వచనాన్ని నేను చదువుతాను, 5వ వచనాన్ని మీరందరూ చదవండి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యములతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధించే అనుభవమే అన్ని అనుభవముల కంటే కూడా శ్రేష్టమైనది.
ఎవరైతే ఆత్మలో ప్రభువును గ్రహించి అంగీకరించి వెలిగింపబడిన వారై ఆయన్ను ఆరాధిస్తారో ఆ ఆరాధనలన్నీ కూడా ఆయనకు ప్రీతికరం. ఆయన వాటిని అంగీకరించేటువంటి వాడిగా ఉంటాడు. ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన సహోదరి సహోదరుడా, నీ హృదయము నిండా ఆయన గూర్చి ఏముంది? ఏ అనుభవముతో ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చావు? ఆరాధించడం అంటే మన పూర్ణ హృదయముతో ఆయనను పొగడమే, హెచ్చించడమే. ఆయన మనకు చేసినటువంటి ఘనకార్యాలు, ఆశ్చర్య క్రియలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన. ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడు గనక మన ఆరాధనకు ఆయన ప్రసన్నుడై తన దీవెనాశీర్వాదములను, తన కృపను సమృద్ధిగా ఇంకా మనకు విస్తరింపజేసేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఆరాధించడానికి ఎప్పటికప్పుడు మనం సిద్ధమవ్వాలి. ఆరాధించడానికి ఎప్పటికప్పుడు ఉత్సాహంగా, ప్రోత్సాహంగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క నామము ఎంత గొప్పదో, ఆయన మనకి ఏం చేశాడో దానిని బట్టి ప్రభువును మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా శరీరధారిగా ఉండి ఈ భూలోకంలో సంచరించిన దినాలలో జరిగిన ఒక సంఘటన మనం చదువుకుంటూ వచ్చాం. ఇది సిలువ వేయబడ్డానికి కొన్ని దినముల ముందు జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఆచరిస్తున్నట్టుగా అప్పుడు మట్టలాదివారమని ఆదిమ సంఘం ఆరాధించలేదు. కానీ యేసు ఎందుకు యెరూషలేమునకు వచ్చాడో, ఏ విధంగా వచ్చాడో ఆయనను గ్రహించి దానిని బట్టి వారు ఆయనను మహిమపరిచినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆచారం మనకంత ప్రయోజనమేమి కాదు, కానీ అర్థవంతమైన అనుభవమే మనకు ఆశీర్వాదం, ప్రభువుకు మహిమయు కలగజేసేదిగా ఉంది. ఆయన యెరూషలేమునకు రాజుగా, రారాజుగా గౌరవింపబడుతూ వచ్చిన సంఘటన ఇది. ఆయన పుట్టినప్పుడు ఎక్కడో దూర ప్రాంతము నుండి, తూర్పు దేశము నుంచి జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయనను వెతికి కనుగొని పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు అర్పించి ఆయన్ను ఆరాధించారు. తర్వాత ఇక ఎన్నడూ కూడా తన యాత్రా జీవితం 33.5 సంవత్సరాలలో ఎవరు ఆయనను రాజుగా, మరి గొప్పవాడిగా గుర్తించి ఆరాధించలేనటువంటి వాడిగా ఉన్నారు. అయితే యెరూషలేమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ బలియాగం అందరి కొరకు చేయబడబోతున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. బెత్పగే లేదా బేతన్ని అనే గ్రామానికి సమీపించినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని ఆయన పిలిచన్నాడు, మీరు వెళ్ళండి, మీకు ఒక గ్రామం కనబడుతుంది, అక్కడ ఒక గాడిద పిల్ల తలవాకిట కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పి తోలుకొని నా యొద్దకు తీసుకురండి అన్నాడు. మరి ఎవరైనా అది ఎందుకు విప్పుతున్నారని అడిగితే ఏం చెప్పాలి అని వారు అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వారితో చెప్పుడు అన్నాడు. ఆ మాట ప్రకారం వారు వెళ్ళారు. మరి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద వారికి కనబడింది, దాన్ని విప్పి దాన్ని యేసు యొద్దకు తీసుకొచ్చారు. ప్రజలు ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేశారు. ఎన్నడూ ఎవ్వడు ఆ చిన్న గాడిద మీద కూర్చోలేదు. యేసయ్య దాని మీద కూర్చొని యెరూషలేమునకు రాజుగా వచ్చాడు. ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని
వీధులలో ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్నారు. దారి పొడవునా బట్టలు పరిచారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు, చెట్ల కొమ్మలు చేత పట్టుకున్నారు. హోసన్నా జయం అంటూ ప్రభువును ఊరేగిస్తూ ఆ గాడిద పిల్ల మీద యెరూషలేమునకు తీసుకొని వచ్చారు. మరెంత గొప్ప గౌరవం, ఘనత, ఆరాధన ఆయనకు దక్కింది. ఆ గాడిద పిల్ల మీద కూర్చుండి ఆయన రావడం వల్ల గాడిద పిల్లకు కూడా ఘనత, గౌరవం దక్కింది. ఆ దినం ఆ గాడిద పిల్ల ఎంతగానో సంతోషించినదిగా ఉంది. ప్రియులారా, ఈనాడు ఆ గాడిద పిల్ల ఎవరో కాదు, మనమే. మనం పాపానికి కట్టబడి ఉన్నటువంటి వారం. మన స్వభావమంతా చేదు. మనల్ని విడిపించవలసిన వాడు, విడిపించేవారు ఎవ్వరూ లేరు. అయితే యేసయ్య మనలను కోరుకున్నాడు. ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పాడు. ఈనేడు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన లోకానికి లేదా పాపానికి కట్టబడిన మనల్ని విడిపించి మనలను కోరుకొని ఏర్పరచుకున్నాడు. కావలసి ఆయన కొరకు మనల్ని తెచ్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి నువ్వు ఇంకా లోకానికి, పాపానికి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లలాగా ఉన్నావా? అలాగైతే యేసు యొక్క ఘనతను నువ్వు ప్రకటించలేవు, యేసు కొరకు వాడబడలేవు, అంతేకాదు యేసుకు ఉపయోగపడలేవు. ప్రభువునకు కావలసి ఉన్నది అన్నాడు. నేడు పాపములో పాపభూయిష్టమైన క్రియల చేత బ్రతుకుతున్న మానవులను ఆయన ప్రేమించి నాకు మీరు కావాలి అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అన్నాడు. జక్కయ్య ఎవ్వరికీ అక్కరలేదు, ఎందుకంటే అతడు పాపి అయిన మనుష్యుడు. అతన్ని ఎవరు చేర్చుకోలేదు, గౌరవించలేదు. ఎవ్వరు అతనికి తగినటువంటి మరి అభిమానాన్ని చూపలేకపోయారు. ధనవంతుడే, సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు. కానీ అతడు చేసిన అన్యాయం, అతడు తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్లవలే పాపానికి అంటుకట్టబడి ఉన్న విధానాన్ని బట్టి అతనికి ఏ విధమైన గౌరవం లేకుండా ఉంది. ఇంకా అతడు పొట్టివాడిగా ఉన్నాడు, యేసును చూడలేని వాడిగా ఉన్నాడు. ఈనాడు మనందరం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగానే జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చినట్టే నీనా దగ్గరికి యేసయ్య వచ్చాడు. మేడి చెట్టెక్కి కూర్చున్న జక్కయ్యను త్వరగా దిగుము అని పిలిచిన రీతిగానే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. యేసు ప్రభు వారు నిన్ను నన్ను కోరుకున్నాడు. మనం ఆయనకు కావలసి ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయనను చేర్చుకుంటామో మనము పాపము నుంచి, లోకము నుంచి విడిపింపబడతాం, శాపము నుంచి విడిపింపబడతాం. అంతేకాదు పాప శాపాల వలన వచ్చే అశాంతి దూరం అవుతుంది, ఆవేదన దూరం అవుతుంది, చింత దూరం అవుతుంది. అంతేకాదు పాపశాపము వలన కలిగిన జీతం, మరణమైన నిత్య నరకాగ్ని శిక్ష కొట్టివేయబడుతుంది. ఇకెన్నడూ మనం ఆరని అగ్నిలోకి వెళ్ళం. ఆ యుగయుగములు నరకములో కాలకుండా మనం తప్పింపబడతాం. ఇతడును అబ్రహాము కుమారుడే అని జక్కయ్య గురించి చెప్పినట్టుగా మన గురించి కూడా ప్రభు చెప్తాడు. ఈ గాడిద పిల్లను కోరుకున్నట్టే మనల్ని కోరుకున్నాడని గుర్తించి ఆయన కొరకు తీర్మానం చేసుకుంటే మనం ధన్యులమవుతాం. జక్కయ్య త్వరగా చెట్టు దిగు అన్నప్పుడు ఆలస్యం చేయలేదు, వెంటనే చెట్టు దిగాడు. యేసును తన ఇంటిలో చేర్చుకున్నాడు. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అన్నాడు. అసలు హృదయములో స్థానము లేకపోతే ఇంటిలో ఎలా స్థానం ఇస్తాం? ఇంటిలోనే స్థానం లేకపోతే సంఘములో ఆయనకి ఎలా స్థానం ఇస్తాం?
కాబట్టి మొట్టమొదట యేసును హృదయంలో చేర్చుకోవాలి, రాజుగా చేర్చుకోవాలి. ఇతడు నీ రాజు, నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు, ఇతనికే నమస్కరించుము అన్నాడు కీర్తనకాడు. మరి నీ హృదయంలో యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా? ఆయనే రాజుగా నీ హృదయంలో ఉన్నాడా? అప్పుడు నీకు పాపక్షమాపణ లభిస్తుంది. ఎన్నిక లేని, ఎవ్వరికి అవసరము లేని గాడిద లాంటి మన మీద ఆయన ఊరేగుతాడు. ఆయనకు అదే నిజమైనటువంటి ఆరాధన. ఆ గాడిద పిల్ల తప్పించుకొని పోలేదు, ఆ గాడిద పిల్ల తల వంచి లేదా తిరుగుబాటు చేయలేదు, యేసుకు లోబడింది. ఈ ఒక్క సంఘటన అందరు సువార్తికులు రాశారు. కొన్ని ఉపమానాలు, కొన్ని సంఘటనలు ఒక సువార్తికుడు రాస్తే మరొక సువార్తికుడు రాయలేదు. కానీ యేసయ్య యెరూషలేమునకు వచ్చిన ఈ సంగతి అందరు సువార్తికులు రాసి ప్రభువును రాజుగా గణపరిచారు, మహిమపరుస్తూ వచ్చారు. ఆలయంలో కేకలు, అలాగనే వీధులలో కేకలు వినబడతా ఉన్నాయి. హోసన్నా, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అంటూ ఆయన గణపరుస్తూ వచ్చారు. రక్షణ పొందడము కంటే ప్రాముఖ్యమైన అనుభవం మరొకటి లేదు. మతము వలన రక్షణ కలగదేదో ఈ రోజుల్లో వీధుల్లో మనం తెల్లని బట్టలు కట్టుకొని, ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని వీధుల్లో ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడునుగాక అని తిరిగితే, హోసన్నా అని యేసుకు మహిమ కలగజేస్తున్నాం అనుకుంటే అది మన సొంత పద్ధతి ద్వారా ప్రభువును గణపరచడమే. నీవు రక్షణ అనుభవం పొందితే ఆత్మసత్యాలతో కూడిన ఆరాధనే ఆయనకు ప్రీతిపాత్రం. నువ్వే మట్టలు పట్టక్కర్లేదు, ఏ వీధులు తిరగక్కర్లేదు. ఆయన ఆలయంలో వ్యక్తిగతంగా నా రక్షణకై స్తోత్రం అని ఎలుగెత్తి చెప్తే చాలు. నాకు చేసిన మేలులకు, ఉపకారాలకు నిండు మనసుతో అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే చాలు. అది ఎంతో గొప్ప ఆరాధనగా ఆయనను అంగీకరిస్తాడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకుండే ఏకైక నిత్యమైన పని అదే. నిరంతరం మనం ఆయన్ని ఆరాధిస్తాం, గణపరుస్తాం. చూడండి, యోహాను తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి అన్నాడు. అప్పుడు దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు ఇక వీరందరూ ఆమేనని పలుకుతూ ఆ సింహాసనం ఎదు సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరుస్తూ ఉన్నారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఆరాధన అనుభవం. ఆ గుంపులో నువ్వు ఉండాలంటే ఇక్కడే ఆయనను రక్షకుడిగా, రాజుగా అంగీకరించే పాపక్షమాపణ అనుభవం కలిగి ఉండాలి. తెల్లని వస్త్రాలు, పచ్చని ఖర్జూరపు మట్టలు వారి చేతిలో ఉన్నాయి. సువర్ణమయమైనటువంటి బంగారు కిరీటాలు వారికి ఉన్నాయి. మరి ఆ దర్శనంలో ఎలిగెత్తి
మహాశబ్దముతో ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నారు. నిజంగా నీవు రక్షణానుభవం పొందితే, ప్రభువునకు కావలసినది నేనే అని నువ్వు గుర్తించి పాపక్షమాపణ పొందితే, నీ పాపపు నలుపు బ్రతుకు తెలుపుగా మార్చబడుతుంది. పాపము పోయి పరిశుద్ధ వస్త్రాలు నువ్వు ధరించజేయబడతావు. తెలుపు పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. నీవు మారు మనసు పొందుతావు. పాపమొప్పుకోలు ఆయన దగ్గర పశ్చాత్తాపముతో తెలియజేసేవాడిగా ఉంటావు. జక్కయ్య వస్త్రాలు మారిపోయాయి. జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన వారు ఎవ్వరూ లేరు. ఆయనకు ఎంత సంతోషం వేసింది. మారు మనసు పొందాడు. అయ్యా, నేను ఎవరికైతే అన్యాయం చేశానో వానికి 4 గంటలు చెల్లిస్తానన్నాడు. తన హృదయంలో జరిగిన ఈ కార్యాన్ని సాక్ష్యంగా ఆయన చెప్తూ వచ్చాడు. నా ఆస్తిలో సగభాగం మీద లెక్కిస్తానని దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నాడు. నువ్వు ఇంకా తలవాకిట లోకంలో కట్టబడి ఉంటే నీకు మార్పు కలగదు. నువ్విప్పుడు తెల్లబట్టలు వేసుకోవచ్చు, కానీ రక్షణానుభవము లేకపోతే నీకు తెల్లబట్టలు ప్రభువివ్వడు. నీ పాపం కొరకు ప్రాణం పెట్టిన ఆయనను గ్రహించి నేను పాపినని పశ్చాత్తాపడితే రక్షణ అనే తెల్లని వస్త్రాలు ఆయన నీకు ఇస్తాడు. అవి నీవు ధరించుకోబోతా ఉన్నావు. అంతేకాదు, పచ్చని ఖర్జూరపు మట్టలు, పచ్చదనం జీవాన్ని చూపిస్తూ ఉంది. ఆయన జీవము నీలోకి వస్తుంది. ఈ ఖర్జూరపు మట్టలు ఒక పూటకే వెండిపోతాయి, జీవం అందులో నుంచి పోతుంది. కానీ యేసయ్య ఒక్కసారి నీకు జీవం ఇస్తే అది ఎన్నటెన్నటికీ నీలో పచ్చగా ఉంటుంది. వారు ముసలితనమందు చిగిరిపెట్టి పచ్చగా సారము కలిగి ఉందురు అన్నాడు. వారు దేవుని మందిర ఆవరణములో నాటబడి వర్ధిల్లుదురు అన్నాడు. ఎన్నటెన్నటికీ జీవం, యేసయ్య జీవం. ఖర్జూరపు మట్ట జీవాన్ని చూపిస్తూ ఉంది. అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన మనకు, చచ్చిన అంటే జీవము లేని ఎండిపోయిన మనకు ఆయన తన జీవాన్ని ఇచ్చాడు, రక్షణని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. మనలను కోరుకున్నాడు. లెక్కింపజాలని ఆ సమూహంలో నీవు నేను ఉండి ఆయనకు హోసన్న, స్తోత్రం, ప్రభువుకు కృతజ్ఞతలు అని చెప్పగలిగిన గుంపులో ఉండబోతూ ఉన్నాం. ఇదే నిజమైన మట్టల ఆదివారం. ఇది ఎప్పుడో పరలోకంలో జరిగే సంఘటన కాదు సుమా. నువ్వు రక్షణ అనుభవానికి వస్తే ఇప్పుడే, ఇక్కడే. యేసులో ఉన్న వారికి ప్రతిదినం మట్టల ఆదివారమే. వారు రక్షణానుభవం అనే తెల్లని వస్త్రాలు కలిగి దేవుని జీవముతో నింపబడి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ప్రభువు పేరిట రాబోతున్న వానికి దినదినము హోసన్న చెప్తారు. దినదినము కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఆయన కోరుకున్న గాడిద పిల్లవలే ఆయన్ను ఊరేగిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారుగా ఉంటారు. అదే నిజమైన మట్టల ఆదివార అనుభవం. ఈ దినాన్ని వాటి అనుభవం కలిగి ఉన్నావా? యేసయ్య తండ్రితో కూర్చుండుట భాగ్యమని ఎంచుకొనక మనందరి పాపం కొరకు ఈ లోకానికి కన్యక గర్భాన పుట్టాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. మనందరి పాపశాపం కొరకు ప్రాణం పెట్టాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ఏ పాపానికి కట్టబడి ఉన్నా విడుదల చేస్తున్నాడు. ఏ బలహీనతలున్నా విడుదల చేస్తున్నాడు. తోలుకొని రండి అని పిలుస్తున్నాడు. మనం ఆయన గాడిద పిల్లవలే ఆయనను అంగీకరిస్తే ఎంత ధన్యత మనకు. ప్రభువును ఒక్కరోజే ఆ గాడిద ఊరేగించింది, కానీ మనమైతే మన జీవితాంతం ఆయనను ఊరేగిస్తూ ఆత్మసత్యాలతో ఆరాధిస్తూ గణపరిచేటువంటి వారంగా ఉంటాం. వాటి లక్షణం లేకపోతే ఇప్పుడే ఆయనను సొంత రక్షకుడిగా, రాజుగా నీ హృదయంలో చేర్చుకో. ప్రభువుని అంగీకరించు. పాపపు వస్త్రం తీసేసి ప్రశస్త వస్త్రం ఇస్తాడు. జీవము నీలో పోసి నేను తన బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా చేసుకుంటాడు. అలా దేవుని పిల్లలమైన మనం
మౌనముగా ఉండకూడదు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి, చూపిన ప్రేమను బట్టి హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చిన నీకు నేనేమివ్వగలను తండ్రి? తలవాకిట కట్టబడి నాశనానికి, నరకానికి వెళ్ళవలసిన ఎన్నిక లేని గాడిద లాంటి నన్ను కోరుకున్నావు. నాకు జీవం ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, నా మీద ఊరేగావు. నీకు కృతజ్ఞతలు. నిరాక కొరకు ఎదురు చూస్తూ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం.